హలో మాస్టారు, నేను మీ గోదావరి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని శయన ఏకాదశి లేదా పద్మనాభ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారని మా పెద్దలు చెప్తుండేవారు మాస్టారు. ఈ నిద్రా స్థితిని చాతుర్మాసం అంటారు మాస్టారు. ఇది 4 నెలల పాటు ఉంటుంది, ఆషాఢం నుండి కార్తీకం వరకు. అందుకే మాస్టారు పొద్దున్నే పూజకి సిద్ధం చేస్తున్నా. ముందుగా గడపకైతే పసుపు రాస్తున్నా. చాలా మంది ఆడవాళ్ళు గడపకి నార్మల్ గా పసుపులో కొంచెం వాటర్ కలిపేసేసి అయితే రాస్తారు, కానీ నేనైతే అట్లా చేయను. స్టార్టింగ్ లో చూపించాను కదా, పసుపులో కొంచెం పెరిగేసి మనం గడపకి రాస్తే గడప చలవ అని మా అమ్మ చెప్పింది. మీకు తెలుసా మాస్టారు, మనం ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గడపకు దండం పెట్టుకుని బయటికి వెళ్తే పని అవుతుందని అంటారు. నేనైతే ఏ పండుగ వచ్చినా ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ గడప పూజ మాస్టర్. మీరు కూడా నాలాగా చేస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇదండి మాస్టారు, నా గడపకి పూజ అయితే అయిపోయింది. నేనైతే ఈరోజు కుడుములు చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే తొలి ఏకాదశి కాబట్టి ఫస్ట్ గా మనం వినాయకుడిని అయితే పూజించాలి కదా. అందుకే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, అదేనండి ఒక్కొక్క చోట అయితే ఉండ్రాళ్ళు అంటారు, ఒక్కొక్క ప్లేసెస్ లో అయితే కుడుములు అంటారు. మా ఆంధ్ర సైడ్ అయితే కుడుములు అంటారు. ఈ కుడుములు చేయడం చాలా సింపుల్. ముందుగా పచ్చిశనగపప్పుని తీసుకుని దాన్ని మనం నానబెట్టుకోవాలి. పండుగలు వచ్చినప్పుడు మనం గుమ్మానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగే పొయ్యికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా మనం గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ బియ్యం రవ్వ, 2 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అయితే వాటర్ స్ట్రెయిన్ చేసేసి మనం అందులో వేసేసుకోవాలి. మీకు కావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే 1 గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నా. ఈ రవ్వతో నాకు దగ్గరగా మీడియం సైజ్ లో ఒక 20 కుడుములు అయితే వచ్చాయి నాకు.
చూసారుగా, మనకి ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఉడికిన పిండిని పక్కన పెట్టుకొని దాన్ని చల్లార్చుకొని ఇంతలో పొయ్యి మీద మనకి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. దాంట్లో 1.5 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇంతలో చల్లారి పెట్టుకుని పిండిని దాన్ని కొంచెం వాటర్ తడి చేసుకొని చేతికి దాన్ని ఉండలుగా చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇవి చేసిన వాటిని ఇడ్లీ పాత్ర మీద పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 minutes స్టీమ్ చేసుకుంటే మన కుడుములు అయితే రెడీ అయిపోతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేస్తున్నా. సో ముందుగా మనం అయితే పాలు పెట్టుకోవాలి. పాలు మరిగించుకొని అందులో కొంచెం అటుకులు వేసి బాగా మరిగించుకోవాలి. ప్రతి స్వీట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఇలాచీ. ఒక 5 ఇలాచీలు తీసుకొని దంచుకొని మనం అందులో అయితే వేసుకోవాలి. మరిగిన పాయసంలో మనం వెంటనే అయితే బెల్లం వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసి అయితే వేయాలి. ఎందుకంటే వేడివేడి పాలలో బెల్లం వేస్తే విరిగిపోద్ది మాస్టర్. అందుకనే మనం స్టవ్ ఆఫ్ చేసుకునే వేసుకోవాలి. ఇప్పుడు క్యాషు వేగించడానికి నెయ్యి అయితే వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకోండి. నేనైతే నెయ్యి బాగా యూజ్ చేస్తాను మాస్టర్ స్వీట్స్ లో. దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. చూసారుగా మాస్టర్, ఇంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మన సేమియాలో వేసేసుకుందాం. అబ్బా, స్మెల్ అయితే వేరే లెవెల్ మాస్టర్. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇదండి మాస్టర్, మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దాం. నాకైతే ఒక అలవాటు ఉంది మాస్టారు. ఏ పండుగ వచ్చినా దేవుడికి మాలలతో వేసి అందంగా అలంకరించడం నాకైతే చాలా ఇష్టం. మీకు ఈ అలవాటు ఉందా మాస్టర్? అయితే ఒక లైక్ కొట్టేసుకోండి మరి. చక్కగా నైవేద్యాలతో పూజ అయితే చేసేసుకున్నాను మాస్టర్. పూజ అయిన వెంటనే చిన్న గోదావరిని అయితే రెడీ చేశాను అనమాట. చూడండి, చిన్న గోదావరి లెక్క భలే క్యూట్గా ఉంది కదా. ఇదండి మాస్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒపీనియన్స్ని నా కామెంట్ రూపంలో చెప్పండి. మీ గోదావరి.